మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 27 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉంది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకొని వెళ్ళాలి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు, వ్యవహారాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు తులారాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కళారంగంలో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర స్వీకరించడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. వైద్య వృత్తులు ప్రారంభించడానికి పుష్యమి నక్షత్రం అనుకూలం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిదే. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం అనుకూలం. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు ఉండవు. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ ప్రయత్నం వల్ల విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో విశేషంగా రాణించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఈరోజు వృషభ రాశి వాళ్ళ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాబోయే రోజుల్లో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యోగం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే అధికారుల యొక్క మన్ననలు పనిచేసే చోట పొందగలుగుతారు. వృత్తిపరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో శత్రుత్వాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు
విద్యాపరంగా మంచి ఉత్తీర్ణతలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. చెడు కార్యక్రమాలు చేయటం పట్ల ధనుసు రాశి వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ఆ ఆసక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు అనుకోకుండా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అన్ని వ్యవహారాల్లో సంతోషం కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు కుంభరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అయాచిత ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మీనరాశి వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. మానసికంగా అశాంతిని తొలగింపజేసుకొని ప్రశాంతతను పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళినట్లయితే విశేషంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్ర జపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి కీలకమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయటానికి శుక్రహోర మంచిది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర మంచిది. ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి కూడా శుక్రహోర బలం అనేది విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.